ఇక నిన్న మొన్నటి దాకా దేశ స్థాయిలో వెలుగులీనిన తెలంగాణ పంచాయతీలు ఇప్పుడు కలతప్పాయి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ స్ఫూర్తితో కేసీఆర్ 9 ఏళ్ల పాటు ఎంతో కృషి చేసి అభివృద్ధి చేసిన గ్రామాలు నేడు జీవం కోల్పోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలలుగా ఖాతాల్లో పైసా లేక జీపీలు కునారిల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తోంది. పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం 3,000 కోట్ల బకాయి పడింది. 400 కోట్ల రూపాయలు పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉండగా వాటిని నిలిపివేసింది. వందలాది జీపీల ఖాతాల్లో 20 నుంచి 30 వేల లోపే డబ్బుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అభివృద్ధి మాట పక్కన పెడితే కనీసం కార్మికుల జీతాలు, ట్రాక్టర్ల నిర్వహణకు కూడా దిక్కులు చూడాల్సిన దుస్థితి దాపురించింది. పారిశుద్ధ్య నిర్వహణ భారంగా మారి పల్లెలు కలతప్పింది. పేరుకుపోతున్న చెత్త, మురుగుతో ముక్కుపుటాలు అదురుతుండగా వానాకాలం కావడంతో వ్యాధులు బుసకొడుతున్నాయి. కేసీఆర్ పాలనలో జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్న తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో 7 నెలల్లోనే పరిస్థితి అంతా తారుమారైంది. జీతాలు రాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుల బతుకులు భారంగా మారాయి. జీతాలు రాకుంటే పని ఎందుకు చెయ్యాలని చాలా మంది పని మానేసి రోజు కూలీకి వెళ్తున్నారు. గ్రామంలో చిన్న చిన్న అవసరాలకు కార్యదర్శులు అప్పులు చేసి కష్టాల పాలవుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నా, మురుగు కాలువలు, నీటి ట్యాంకులకు శుభ్రం చేయాలన్నా డబ్బులు లేని దుస్థితి పంచాయతీలకు చేరుకున్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కింద గత ప్రభుత్వం పట్టణాలకు నెలకు 148 కోట్ల రూపాయలు, పంచాయతీలకు నెలకు 230 కోట్ల రూపాయలు ఇచ్చేది. కేంద్రంతో సమానంగా నిధులు విడుదల చేసేది. దీంతో తెలంగాణ పంచాయతీలు అభివృద్ధికి చిరునామాగా మారి జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె పట్టణ ప్రగతికి మంగళం పాడింది. బీఆర్ఎస్ హయాంలో ఊరూరికి పారిశుద్ధ్య నిర్వహణ కోసం సమకూర్చిన ట్రాక్టర్లు ఇప్పుడు కనీసం డీజిల్ కూడా పోసే దిక్కులేక మూలన పడ్డాయి. ట్రాక్టర్లు పనిచేయక, కార్మికుల జీతాలందక, చెత్త సేకరించే నాదుడు లేక గ్రామాలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి. అసలే వానాకాలం కావడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పంచాయతీల్లో పన్నుల రూపంలో వసూలయ్యే జనరల్ ఫండ్స్ ను కరెంటు బిల్లులకు చెల్లించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ నిధులు వాటికే సరిపోతున్నాయని స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులకు బిల్లులు రాక అప్పులు పాలయ్యామని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఫాగింగ్, బ్లీచింగ్ కూడా డబ్బులు లేవని చెబుతున్నారు. నిధులు లేక తాగునీరు, పారిశుద్ధ్యం, మొక్కలు, వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. ఏవైనా సమస్యలు పరిష్కారం కాకుంటే తమకు మెమోలు జారీ చేస్తున్నారని, నిధుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.